చక్కగా మమ్మల్ని వదిలితే అక్కడికి వెళ్ళి నిరసన చేసి వచ్చేవాళ్ళం కదా. అది హాస్పిటల్ కదా, పేషెంట్లు ఉంటారు కదా, మేము ఇబ్బంది పెడతామా? ఇబ్బంది పెట్టాం కదా. మేము లా అబైడింగే కదా, మేము కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం కదా. ఇది అర్థం చేసుకోకుండా మీరు పోలీసు లాఠీలతోటో పోలీసుల్ని అడ్డం పెట్టో చేయాలనుకుంటే తగిన మూల్యం చెల్లించగల. హోంమంత్రి అంటున్నారు రాజకీయ నాయకులుగా ఉండాలి తప్ప బిర్యానీలు పెట్టి పబ్లిక్ గ్యాదర్ చేయకూడదు. అడగండి ఎవరికి పెట్టారు బిర్యానీలు, ఎవరికి పెట్టారు? ఉంటే నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి, నేను కూడా తింటా. నాకు కూడా ఒక ప్యాకెట్ ఇస్తే నేను కూడా తింటా. అదే చెప్తున్నాను, ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను తినకుండా వచ్చాను, నేను తింటాను బిర్యానీ ప్యాకెట్. ఖచ్చితంగా మీరు ఇప్పుడు మేము ఆటోలో వస్తే ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులతో కట్టినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి, వీళ్ళకి అద్దు పద్దు లేదని మాట్లాడుతున్నాడు ఆటో డ్రైవర్. సామాన్యుడు మాట్లాడుతున్నాడు. దీని ప్రజా వ్యతిరేకతని మీరు భావించట్లేదా? అంటే మేము మాట్లాడితే ప్రజా వ్యతిరేకత, అసలు ప్రజల్లో ఏముందో కనుక్కున్నారా? అసలు ఇది ఇవ్వచ్చో లేదో ఎవరిదన్నా మీరు ఒపీనియన్ పోల్ తీసుకున్నారా? లేదు కదా. తీసుకుంటే తెలుస్తుంది వాస్తవ పరిస్థితి. దానికి తార్కాణమే ఇది.